ఆనంద్, ఆనంద్, జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. డాడీ, ఎప్పుడు వచ్చారు డాడీ? ఇప్పుడేనమ్మా. బాగున్నావమ్మా? ఐఎమ్ హ్యాపీ డాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ డాడీ. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకమ్మా? డాడీ, ఆ రోజు నువ్వు చెప్పావే రాజా విజయానంద్ అని, అతన్ని నేను... ఏమిటి? రాజా విజయానంద? మరే, రాజాని కాకుండా రోడ్డు మీద తిరిగే బికారిని పెళ్లి చేసుకుంటానా? డాడీ, ఈ సోని ఏ పని చేసినా మన హోదా అంతస్తు మర్చిపోదు. అది సరేనమ్మా, నువ్వు చేసుకుంటానంటే హోదా అంతస్తు ఎందుకమ్మా? ఎవరికైనా సరే ఆనందంగా ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. అవును, ఆ రాజా ఇక్కడికి ఎలా వచ్చాడు? ఢిల్లీలో కార్ యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసిందే. చూడు బాబు, డబ్బు ఏ తప్పు చేసినా ఎలా చేసినా కప్పిపుచ్చుతుంది, పేదరికం తిప్పి కొడుతుంది. ఒక పొరపాటు చేసి మనకు సాధ్యం కాంది చేయి జారిపోయిందని బాధపడే కన్నా ముందే జాగ్రత్త పట్టం మంచి. పెద్దవాణ్ణి, ఇంతకన్నా నేనేం చెప్పలేను బాబు. అవును నాన్న, అందుకే సోనీ జీవితంలోంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడికైనా దూరంగా పోయి ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను. బాబు, ఈ నాన్న మీద నీకు కోపం లేదు కదా? నీ మీద నాకు కోపం? అనాథగా బ్రతకవలసిన నాకు ఆధారాన్ని కల్పించి పెంచి పెద్దవాణ్ణి చేశావు. నీ ఆదరాభిమానాలతో అమ్మని నాన్నని మరపించావు. అలాంటి నీ మీద నాకు కోపమా? వెళ్ళొస్తాను నాన్న. నీతో దెబ్బలాడడానికి రాలేదు విజయ్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. ఇది చూడు. సరుకు బాగానే ఉన్నట్టుంది పాపం. ఏ అమ్మకానికా? కాదు, అవసరానికి. విజయ్, ఈ నెక్లెస్ నువ్వు అంతమందిలో చేజిక్కించుకున్నావంటే మేము నమ్మలేకపోయాం. కానీ నీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేకపోయావు. నీ ప్రతిభ ఇలాంటి చిల్లర పనులకు వృధా కావడం నాకు నచ్చలేదు. రా, మా బాస్కు పరిచయం చేస్తాను. నీ పనితనానికి మగతనానికి సరి అయిన విలువ కట్టే పెద్ద మనిషి మా బాస్. ఆయనతో నీకు పరిచయం చేస్తాను. నీకు లక్షలు కురిపిస్తాడు. ఎవడో పెద్ద రౌడీ. ఆ మాట నువ్వు అడిగావు గాని ఆయన అడిగారేమో చూసావా? ఆయన అడుగుతాడేమో, వీడిని అడుగు. అడిగిన నిజం బయటకు రాదు. బాస్ అంటే చాలు. ఊరు పేరు లేని వాడి దగ్గర పనిచేసి గట్టి మా గురుకి ఇంకా పట్టలేదు. వెళ్ళండి, వెళ్ళి పనుకుని పైకి వస్తారు. పొండరా. వస్తాను. గుడ్, వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, హోటల్లో స్టూవర్ట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాను. ఇంటర్వ్యూకి కార్డు వచ్చింది. అక్కడ వెళ్ళి కూర్చోండి, టైం రాగానే పిలుస్తారు. ప్లీజ్. ఐఎమ్ సారీ. హలో, యూ. నా పేరు విజయ్. అయినో అందరికీ అందుబాటులో లేని పనిని నువ్వు ఆడుతూ పాడుతూ సాధిస్తావని విన్నాం. అందుకే నేను ఇక్కడికి పిలిపించాం. నా అడ్రస్ నీకెలా తెలిసింది? అది తెలుసుకోవడమే మా పని. తాతారావు చెప్పాడు. చూడు మిస్టర్ విజయ్, కల్చరల్ మ్యూజియం పేరు వినే ఉంటావు. అందులో విలువైన నటరాజ విగ్రహం ఉంది. యా, దాన్ని నువ్వు సంపాదించాలి. ప్రతి సంపాదనకి కొంత ఖర్చు కూడా ఉంటుంది. అది మేము భరిస్తాం. ఓకే. కానీ ఇబ్బంది ఏమిటంటే మ్యూజియం చుట్టూ రాత్రి బౌలు గట్టి కాపలా ఉంటుంది. ప్రతి ద్వారం వద్ద అలారం బెల్ ఉంది. ఉంటుందని తెలుసు. దాన్ని దాటడం ఇంతవరకు మీ తరం కాలేదని కూడా తెలుసు.
పనికి ధరంతో తేల్చండి. నువ్వే చెప్పు. 50,000. 50,000? పనికి ముందు 25, పనికి వెనక 25. అగ్రీడ్? హౌ డే యూ టాక్ లైక్ దట్? మా ముందు ఎవరైనా సరే తల వంచి నిలబడం అలవాటు చేసుకోవాలి. తల ఎత్తి మాట్లాడితే ఆ తలే ఉండదు. ఈ తల విలువ నీకు తెలియదు మిస్టర్. దీనికి వంచటం తెలియదు. అవసరమైతే నీలాంటి వాడి తల దించడం తప్ప. టేక్ కేర్. You are a remarkable person. Come on, shake hands. That's nice. తాజ్ పావులా బుసగొట్టే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వజ్రాన్ని వజ్రంలాగా విలువగట్ట నాకు బాగా తెలుసు. టేక్ దిస్ 25,000. పని 1 నెల రోజుల్లోగా పూర్తి కావాలి. నో, 15 రోజుల్లో పూర్తి అవుతుంది. ఓ గుడ్, వెరీ గుడ్. దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్. ఇదిగో మాస్టర్ ప్లాన్. ప్రాణాన్ని పణంగా పెట్టేవాడు ఇతరుల ప్లాన్లు నమ్ముకోడు. చేసే పని చెవతో చేస్తాడు. నా ప్లాన్ ఏదో నేనే వేసుకుంటాను. బాయ్ బాయ్. Thank you. Excuse me. Hello, how are you? Fine, thank you. ఎక్స్క్యూజ్ మీ. మా అమ్మను నాన్నను చిత్రవధ చేసిన వ్యక్తి ఎవరు? జాన్కు తెలుసు. నాకు తెలిసినంత వరకు ఆ రహస్యం చెప్పగలవాడు అతనొక్కడే. పోలీసులకి ఆ రహస్యం చెప్పని వాడు మీకు మాత్రం చెప్తాడని నమ్మకం ఏంటి? చెప్తాడు, చెప్పి తీరుతాడు. అతని కోసం 1 సంవత్సరమే కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. పోనీ అతన్ని ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి. ఇదే ఆఖరి సంవత్సరం, ఏప్రిల్ 14న అతని విడుదల. ఏప్రిల్ 14. జాన్ జైలించినా గానీ నీపై తప్పకుండా పగ తెచ్చుకుంటాడు డాడీ. పగ పట్టిన వాడు దెబ్బతీయాలని చూస్తూ తనే 10 మంది నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు డాడీ. పోలీసులకు ఇంతవరకు పర్సనల్ ఎవరో తెలుసు, కానీ ఎలా ఉంటాడో తెలియదు. దొంగ వ్యాపారం చేస్తాడని తెలుసు, ఎలా ఎవరితో చేస్తాడో తెలియదు. జాన్ జైలు నుంచి వచ్చాడంటే 2 తెలిసిపోతాయి. నువ్వు ఆ వేణుగోపాల్ని అతని భార్యని హత్య చేసావా? నా గతాన్ని తగిన వాడిని నామరూపాలు లేకుండా చేస్తాను. అవకాశం దొరికితే ఆ పని నిన్నే చేయాలని పోలీసులు ఎదురు చూస్తున్నారు. నీ ఆచూకీ చెప్పిన వారికి 50,000 ఇస్తాను ప్రకటించారు. శేఖర్, నన్ను హెచ్చరిస్తున్నావా, పోలీసులు ఆట పట్టిస్తున్నావా? అవును డాడీ, నిన్ను హెచ్చరిస్తున్నాను. అయితే పొరపాటు పడుతున్నావు. మనం ఎప్పుడు పడితే అప్పుడు విదేశానికి వెళ్ళిపోవడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ డబ్బు మన కోసం విదేశ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంటుంది. మరి మన హోటల్? విశ్వాసంతో ఇంతకాలం నాతో ఉంటున్న వాళ్ళకి విరాళంగా ఇస్తాను. థ్యాంక్ యూ బాస్. మీ రుణాన్ని తీర్చుకోలేం బాస్. కానీ డాడీ, పోలీసులు వేట కుక్కలాగా. శేఖర్, వేట కుక్కలు అడవి మృగాల వెంట పడతాయి. వాటికి మృగాన్ని ఎరవేద్దాం. అవి తిరిగేలోగా మనం మాయమైపోతాం. ఓకే డాడీ, గో అహెడ్. Good morning. గుడ్ మార్నింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. అదే గడ్డం, అదే జుత్తు మీసం. ఓకే. జార్జి మన పాత మిత్రుడే బాస్. వయసు మళ్ళీ పని మానుకున్నాడు. బాస్ కోసం పోలీసులు గాలించిన జార్జిని అడ్డం పెట్టుకుని తప్పించేవాళ్ళం. వెరీ గుడ్. ఎలా ఉన్నావు జార్జ్? బాగానే ఉన్నాను. జార్జ్, నీ భార్య పిల్లలు లండన్లో ఉన్నారు. మీ అబ్బాయి కూడా అక్కడే పనిచేస్తున్నాడు. నువ్వు కూడా లండన్ వెళ్ళాలని ఎదురు చూస్తున్నావు కదూ? అవును బాస్. ఆ ఏర్పాట్లన్నీ మేము చూస్తాం.
నువ్వు మాకు సాయం చేయాలి. ఏమిటది? హోటల్ మెరీల్యాండ్ లో పరశురాం పేరిట ఓ రోజున గది తీసుకుని ఉండాలి. లండన్ కు ఆ పేరుతోనే టికెట్ బుక్ చేశాం. నీ పని హాయిగా ప్రయాణం కావడమే. పరశురాం ఈ దేశం దాటిపోయాడని పోలీసులకు నమ్మకం కుదరాలి. అది మన ప్లాన్. ఎప్పుడు చేయాలి? ఈ రాత్రికి. అవును సార్, ఇవాళ రాత్రికి ఈ దేశాన్ని పరశురాం వదిలి వెళ్ళిపోతుంది. ఈ విషయం నీకా తెలుసు? కావాలంటే ఎయిర్లైన్స్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. రాత్రికి లండన్ వెళ్ళే విమానంలో పరశురాం పేరిట టికెట్ బుక్ అయింది. అతను ఉండేది అక్కడ హోటల్ మెరీల్యాండ్, రూమ్ నంబర్ 303. మిస్టర్ పరశురాం, మిస్టర్ పరశురాం, మిస్టర్ పరశురాం. శవాన్ని నాకు చూపిస్తే అతను పరశురామో కాదు నేను చెప్పగలను. కానీ ముఖం అంతా బుల్లెట్ డబ్బాలతో ముద్దయిపోయింది. గుర్తుపట్టాలంటే కనీసం ఈ విషయంలో పోలీసులు పొరపడతారేమో కానీ నేను మాత్రం ఆ పరశురాం ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే గుర్తుపట్టగలను సార్. ముఖం పోలికే లేకుండా ముద్దయిపోయిందని ముందే చెప్పానుగా. జైలర్ గారు, చచ్చిపోయేటప్పుడు పరశురాం వేసుకున్న బట్టలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఎనిమిది 8 పరశురాం బూట్ల నెంబర్లు 8, 9 అంటే పరశురాం చచ్చిపోలేదన్నమాట. ఇవి పరశురాం బూట్లేనా సార్? అవును, మీరు చెప్పింది నిజమే సార్, సందేహం లేదు. పరశురాం చచ్చిపోయాడు.